కోవిడ్-19 టాస్క్ ఫోర్స్‌కు మీకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకుందాం గర్భావస్థలో కోవిడ్-19 గురించి. గర్భిణీలను కోవిడ్-19 లేదా ఇతర వైరస్ల సంక్రమణలు మరియు ఇతర వ్యాధుల నుండి కాపాడే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మీక్కూడా తెలుసు. మీరు గర్భిణీలు లేదా వారి కుటుంబాన్ని కమ్యూనిటీలో కలిసినప్పుడు కోవిడ్-19 నుండి రక్షణనిచ్చే 4 అంచెల సురక్షా కవచం గురించి వారితో తప్పక మాట్లాడండి. వాళ్లకు తప్పక వివరించండి, ఇతరులతో పోలిస్తే గర్భిణీలు కోవిడ్-19 కారణంగా తీవ్రంగా జబ్బున పడే అవకాశం ఉంటుందని. అందుకే చికిత్స కన్నా రక్షణ మేలు. అలాగే గర్భిణీలకు చెప్పాల్సిన మరో విషయం ఏమిటంటే, వాళ్లు వ్యాక్సిన్ యొక్క 2 డోసులు తప్పక తీసుకోవాలని. ఈ వ్యాక్సిన్ తల్లికి మరియు బిడ్డకు సురక్షితమైంది. చెప్పాల్సిన మరో విషయం, మొత్తం కుటుంబం వ్యాక్సిన్ యొక్క నిర్ధారిత డోసులు తీసుకోవాలని. అది కోవిడ్-19 యొక్క తీవ్ర సంక్రమణ మరియు మృత్యువాత పడే అవకాశాలను తగ్గిస్తుంది. గర్భిణీలకు, వారి కుటుంబాలకు ఏం చెప్పాలంటే, గర్భిణీలకు జ్వరం, దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే ఆలస్యం చెయ్యకుండా ఆరోగ్య కార్యకర్త లేదా డాక్టర్ సలహా తీసుకోవాలని. గర్భిణీలు మరియు వారి కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్లలో మీ నంబర్, ఏఎన్ఎం అక్క, ఆసుపత్రి మరియు అంబులెన్స్ల నంబర్లు సేవ్ చేసుంచండి. గర్భిణీలు మరియు వారి కుటుంబ సభ్యులు జనసందోహంలోకి వెళ్లినప్పుడు డబుల్ మాస్క్ పెట్టుకోవడంతో పాటు మనిషికి మధ్య 6 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలని గుర్తు చెయ్యండి. దాంతోపాటు రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండమని చెప్పండి. శ్వాసపరమైన స్వచ్ఛతను పాటించండి. అంటే అర్థం, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ముఖాన్ని లేదా ముక్కును, మోచేతి మలుపును లేదా రుమాలును అడ్డు పెట్టుకోండి. తర్వాత రుమాలును వెంటనే చెత్తబుట్టలో వేయండి. ఒకవేళ వాళ్లు రద్దీ ప్రదేశంలోకి వెళ్లినప్పుడు తాజాగాలి సోకే చోట నిలబడండి లేదా మూసి ఉన్న గదిలోకి వెళ్లినప్పుడు ముందుగా కిటికీలు తెరవండి. దీంతోపాటు మాస్క్ పెట్టుకోండి. 6 అడుగుల దూరం పాటించండి. గర్భిణీలు మరియు వారి కుటుంబ సభ్యులకు గుర్తు చేయాల్సిందేమిటంటే, ప్రతి ఏఎన్సీ పరీక్ష కోసం వెళ్లడం తప్పనిసరి. అలాగే ఏ తేదీని మర్చిపోకూడదని చెప్పండి. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత కోవిడ్-19 నుండి రక్షణకు సంబంధించిన ప్రతి సూచనను పరిగణనలోకి తీసుకుంటూ ప్రసవం తర్వాత సంరక్షణ కోసం నిర్ధారిత తేదీల్లో ఆసుపత్రికి తప్పక వెళ్లాలని చెప్పండి. గర్భిణీ స్త్రీలు మరియు వారికి పుట్టిన పసిబిడ్డలకు వారు కోవిడ్-19 సంక్రమణకు గురైనట్టు సందేహం ఉన్నవారైనా, ప్రసవం సమయంలో మరియు బిడ్డ జన్మించిన తర్వాత కూడా వారి సంపూర్ణ సంరక్షణ వారికున్న హక్కు. మానసిక ఆరోగ్యం కూడా అందులో భాగమే. ఎవరైనా నిందారోపణలు చేసినా, భేదభావం చూపినా ఆ సమాచారాన్ని వెంటనే అధికారులకు తెలియపరచాలి. ఒకవేళ కోవిడ్-19 సోకినట్టు నిర్ధారణ అయినా, సందేహం ఉన్నా తమను, ఇతరులను సంక్రమణ నుండి కాపాడుకునేందుకు ఆరోగ్య కార్యకర్తలు అన్ని రకాల జాగ్రత్తలను పాటించాలి. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. సురక్షితమైన బట్టలు అంటే గ్లవ్స్, గౌన్ మరియు మెడికల్ మాస్క్లను తగిలించుకునే ఉండాలి. ఎప్పుడు ఏ సందేహం కలిగినా, పరిస్థితిని అంచనా వేయడం కష్టంగా ఉన్నా వెంటనే చికిత్స అధికారి లేదా ఏఎన్ఎం ఫోన్లో సంప్రదించి సలహా తీసుకోండి. మరిక ఆలస్యం చెయ్యకుండా ఈ సమాచారాన్ని ఇతరులకు చేరవేయండి. ఎందుకంటే వివేకం మరియు నిబ్బరంతోనే మనం సమిష్టిగా కోవిడ్-19ను తరిమికొట్టగలం. మాస్క్, సబ్బు, 6 అడుగుల దూరంతో పాటు వ్యాక్సిన్. ఈ 4 సురక్షా కవచాలే మనల్ని ఈ మహమ్మారి నుండి కాపాడగలవు. సురక్షితంగా ఉండండి, సురక్షితంగా ఉంచండి. మరింత సమాచారం కోసం మా కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ యొక్క ఇతర వీడియోలు చూడండి.